మనం కూడా విశ్వాసిగా ఉన్నప్పుడు మనకి భయంకరమైన పరిస్థితులు వస్తాయి, కఠినమైన పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు మన పిల్లలే మనం పట్టించుకోకపోవచ్చు, కొన్నిసార్లు మన బంధువులే మనల్ని నిందించవచ్చు, అవమానించవచ్చు, లేదా నా అనుకున్న వాళ్ళందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ప్రతికూల పరిస్థితులు విశ్వాసి జీవితంలో అనేకం. అయితే మనం 3వ వచనం గమనిస్తే, యెహోవా నీవే నాకు కేడెము. కాబట్టి ఎవరు మనకి రక్షణ? మనకి రక్షణ ఎవరు? ఆయనే, దేవుడే మనకి రక్షణ. నా తల నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇప్పుడు కొన్నిసార్లు మనం అందరి ముందు తల దించుకునే పరిస్థితులు మన జీవితంలో చాలాసార్లు రావచ్చు, అవునా? కొన్నిసార్లు మనం చెయ్యని తప్పుకి, నిందలకి, అవమానాలకి ఇక నా తల నేను ఎత్తుకోలేను, నా తల నేను అంటే లేదా నా ముఖం నేను ఎలా చూపించాలనుకునే పరిస్థితులు మన జీవితంలో చాలా ఉంటాయి. కానీ మన తల ఎత్తేవాడు ఎవరో తెలుసా? హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, పాతాళంలో ఉన్నా, అగాధంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే నీ తల ఎత్తేది ఎవరో తెలుసా? నిన్ను నిలబెట్టేది ఎవరో తెలుసా? ఆయన మాత్రం. ఎప్పుడు